యావత్ ప్రపంచ ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా జనసేన పార్టీ గురించి కొన్ని మాటలు చెప్తున్నాను. జనసేన పార్టీ పుట్టింది పేద మధ్యతరగతి ప్రజల హక్కుల ఆశయం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. రాష్ట్రాలను గెలిపించింది, దేశాన్ని గెలిపించింది జనసేన పార్టీ. జనసేన పార్టీ అంటే ఓ అమూల్యమైన, విలువైన, వెలకట్టలేని సిద్ధాంతాలతో పుట్టిన పార్టీ. కొన్ని విదేశీయ పార్టీలు మన దేశంలో ఎందుకుంటున్నాయో అడగండి. కొందరు అంటున్నారు ఆంధ్ర పార్టీ అని. మనం అమెరికాలో పార్టీలు పెట్టి పోటీ చేస్తాం. ఆంధ్ర పార్టీ ఏంటి? తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడు పుట్టించిన పార్టీ. పేద ప్రజల ఆశా లక్ష్యం కోసం పుట్టిన పార్టీ. అంతేగాని చాలా మంది రాజకీయ నాయకులకి రాజకీయం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. కులాలను రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొడతారు, ప్రాంతాలను విడదీస్తారు. 2 ముక్కలు చేస్తాడు ఒకడు, 3 ముక్కలు చేస్తారని ఒకడంటాడు. మా జగనని పెట్టుకోరా, మా విజన్ ఏంటి? ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడు చూస్తే అప్పుడు యావత్ భారతదేశం అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఏకకంఠంతో, ముక్త కంఠంతో పలికితే నువ్వేమో సపరేట్. మళ్ళీ రోజుకొక ఇది చేస్తుంటావు, జనాల్లో రెచ్చగొడుతుంటావు, జనాలను విడదీస్తావు. జగన్ ఇది కరెక్ట్ పాలసీ కాదు. ఎందుకంటే పూర్వం నాటి నుంచి కూడా మీ యొక్క వంశం, మీ పాలసీలు ఇవే. మీ కులాలు వేరు, మీ మతాలు వేరు, మీ పార్టీలు రకరకాలుగా ఉంటాయి. కానీ ఏంటంటే ఈ భారతదేశం ఒక వ్యాపారంగా దొరికిపోయింది మీకు. అర్థమైందా? మీ తాతల నాటి నుంచి, మీ తండ్రి నాటి నుంచి దేవుళ్ళను వేరు చేస్తారు. ఇట్లాంటి కరెక్ట్ కాదు. మతాలను వేరు చేస్తారు, కులాలను వేరు చేస్తారు, మీ స్వార్థం కోసం రాజకీయ వ్యాపారం చేస్తారు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఉదాహరణకి మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? మీ చెల్లి దగ్గర. మీ అమ్మకి ఏమైనా అన్నం పెడుతున్నావా? లేదు. మీ చెల్లికి ఏమైనా ఆస్తులు ఇచ్చావా? మీ మేనల్లుళ్ళకి ఏమైనా ఆస్తులు ఇచ్చావా? లేదు. ఏం చేస్తావు నువ్వు? ప్రజలకు ఏం చేస్తావు? చిన్నాను చూస్తే చంపించావు. చిన్నాను నీ కోసం ఎంత త్యాగం చేశాడు? నీకు ఎంపీ పదవి ఇచ్చి పక్క తప్పుకున్నాను ఒకప్పుడు. వాళ్ళ అమ్మగారికి, మీ అమ్మగారికి ఎంపీ పదవి ఇవ్వాలని చెప్పేసి అవినాష్ రెడ్డి అని చెప్పాడు. అట్లాంటిది నువ్వు అవినాష్ రెడ్డి చేతులు కలిపి మీ చిన్నాన్ని చంపించావు. ఒక్కటి కాదు, ఇలాంటివి చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి అన్నమాట. తెల్లారు లెగిస్తే ఏదో ఒకటి చెడగొట్టే ఉద్దేశం తప్ప బాగు చేసే లక్షణాలు ఒకటి లేవు నీకు. ముఖ్యంగా మీకు ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడితో సమానం. ఆ ఏదో సంపాదించుకోవాలి, సాధించాలి, 1000 లక్షల కోట్లు సంపాదించాలని రావాలా. మారుమూల పల్లెలు, అడవి ప్రాంతాలకు కూడా ఒక మంచి పల్లెలుగా తయారు చేయాలి, తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పూర్తిగా భారతదేశం అభివృద్ధి చెందాలి. ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే మామూలు విషయం కాదు. ఒక పక్కన మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్ని కార్యక్రమాలు. కాశ్మీర్, ఇవాళ కాశ్మీర్లో ఉన్న మినిస్టర్స్, కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ నాయకులు కూడా అంటున్నారు, ఒకప్పుడు మా పిల్లలు రాళ్లు పట్టుకునేవారు, కత్తులు పట్టుకునేవారు, తబాకులు పట్టుకున్నారు. అట్లాంటిది ఇవాళ మా పిల్లలు పెన్ను, పలక, పుస్తకాలు పట్టుకుని చదువుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మోడీ గారు కాశ్మీర్ అంతా ముస్లిమ్స్, ఆయన మన దేశం కాబట్టి మన దేశాన్ని కాపాడుకోవాలి, బాగు చేసుకోవాలి కాబట్టి చేస్తున్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు ఏం చేసేది? ఎప్పటికప్పుడు ఎవరినొకళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఓడిపోయి అధికారంలో లేని టైంలో ఎవరో ఒక ముఖ్యమైన నాయకుడిని చంపి అధికారంలో రావడం ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉదాహరణ కమ్యూనిస్ట్, ఒకప్పుడు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ తో కొట్లాడేది. కమ్యూనిస్ట్ పార్టీ చైనా కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ఫ్రెంచ్ కాంగ్రెస్. అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే మత పిచ్చోళ్ళకి చెప్తున్నా, కుల పిచ్చోళ్ళకి చెప్తున్నా, ఆయన ఎప్పుడైనా మీకు మతాన్ని విమర్శించాడా? మీ కులాన్ని విమర్శించాడా? మిమ్మల్ని విమర్శించాడా? ఎవరికైనా మంచి చేయాలనే ఆయన ఆలోచిస్తాడు. మన భారతదేశం బాగోవాలి, అలాగే మన రాష్ట్రాలు బాగుండాలి, మనందరం కలిసిమెలిసి బతకాలి అనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి నాకు తెలిసి 37 ఏళ్ల జీవిత చరిత్రలో ఎక్కడా చూడలేదు, ఎవరు లేరు. ఒక పక్కన దేశం కోసం మోడీ గారిని చూడండి. ఇజ్రాయేలు పొగుడుతుంది, ఇరాను పొగుడుతుంది, అమెరికాను పొగుడుతుంది, భారతదేశాన్ని వాళ్ళ ప్రతి దేశం పొగుడుతుంది. ఇవాళ ప్రపంచంలోనే శాంతి సంరక్షణకు ముఖ్యమైన భారతదేశం. అది గుర్తు పెట్టుకోండి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ముస్లింస్ వేరు, క్రైస్తవులు వేరు, హిందువులు వేరు, ఇట్లాంటి రెచ్చగొట్టే లక్షణాలు మన దేశంలోనే కనిపిస్తున్నాయి. అది కేవలం ఏంటంటే మీ స్వార్థాల కోసం మతాలను విడదీస్తున్నారు, కులాలను విడదీస్తున్నారు. అర్థమైందా? మత ప్రచారాలు చేస్తున్నారు. దేవుళ్ళందరూ ఒకటే, దైవం సంథింగ్ దేర్, ఎక్కడుందో ఎవరికి తెలియదు. దేవుళ్ళు ప్రతి మంచి మనిషిని మనం దేవుడు అనుకుంటాం, అంతే. ఈ నిజాన్ని గ్రహించండి.
చాలా మంది వ్యక్తిగత స్వార్థాల కోసం ఒక మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఆ మతం మీద ఆధారపడి బతుకుతూ అలా లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఇతర మతస్థులు తిడతారు. కొంతమంది ఒక కులం మీద ఆధారపడి ఇతర కులాలను తిడుతుంటారు. ఇది రాజకీయ నాయకులు ఒక దుర్మార్గపు చర్యలు. వాటికి మీరు బలి కావద్దు. ప్రజలకు చెప్తున్నా, నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఆ జనసేన పార్టీలోకి రండి, జనసేన పార్టీలో ఉండండి. దేశం కోసం, రాష్ట్రాల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు ఆయన. దయచేసి జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలి. అలాగే జై భారత్, జై హింద్, వర్ధిల్లాలి సనాతన ధర్మం.